హలో గైస్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ డెవ్ ఇన్ తెలుగు ఛానల్. ఈ సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ వీడియోలో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ వచ్చేసరికి సిఎస్ఎస్ సింటాక్స్ అండ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్, మోస్ట్లీ యూజ్డ్ అండ్ సమ్ ఇంపార్టెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయబోతున్నాం. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం సిఎస్ఎస్ సింటాక్స్ గురించి అయితే చూసేద్దాం. సిఎస్ఎస్ సింటాక్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనం ఏదైతే రాస్తామో దాన్ని సెలెక్టర్ అంటాం. అండ్ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాసే వాటిని అన్నిటినీ కూడా మనం డిక్లరేషన్ బ్లాక్ అంటాం. ఓకే, సో ఈ డిక్లరేషన్ బ్లాక్లో మనకి మల్టిపుల్ ప్రాపర్టీస్ మనం రాసుకోవచ్చు. ఈచ్ ప్రాపర్టీ కామాతో సెపరేట్ అవుతుంది. అండ్ ప్రాపర్టీ విషయానికి వచ్చేస్తే ప్రాపర్టీలో ప్రాపర్టీ నేమ్, ఇక్కడ కలర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్టీ నేమ్ అని అంటాం. కాలన్ తర్వాత రాసేదాన్ని మనం ప్రాపర్టీ వాల్యూ అని అంటాం. ఈచ్ ప్రాపర్టీని మనకు సెమీకాలన్తో సపరేట్ చేస్తాం. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏదైతే రాస్తాం దాన్ని సెలెక్టర్ అంటాం. ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాసేదాన్ని డిక్లరేషన్ బ్లాక్ అంటాం. అండ్ వీటిని వచ్చేసరికి మనం ప్రాపర్టీస్ అంటాం. ఇందులో ఈ కలర్ని ప్రాపర్టీ అంటాం, బ్లూని ప్రాపర్టీ వాల్యూ అంటాం. ఇక్కడ వచ్చేసరికి ఫాంట్ సైజ్ వచ్చేసరికి ప్రాపర్టీ నేమ్ అండ్ 20 పిక్సెల్ వచ్చేసరికి ప్రాపర్టీ వాల్యూ. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ చూసేద్దాం. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ విషయానికి వచ్చేస్తే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ప్రాపర్టీస్ వచ్చేసరికి ఫాంట్, బోర్డర్, బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, విడ్త్, హైట్, డిస్ప్లే, కలర్, టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్. ఓకే, సో ఇండివిజువల్ ప్రాపర్టీస్ అయితే చూద్దాం. ఫాంట్ వచ్చేసరికి ఫాంట్ స్టైల్, సైజ్, వెయిట్ అండ్ ఫ్యామిలీ. ఫాంట్ స్టైల్ ఏమో ఇటాలిక్గా, ఆబ్లిక్గా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి స్టైల్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఫాంట్ సైజ్ డిసైడ్ చేసేది వచ్చేసరికి ఎంత సైజ్ ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. వెయిట్ వచ్చేసరికి థిక్నెస్ ఎంత ఉండాలి, టెక్స్ట్ తాలూకు థిక్నెస్ లైక్ బోల్డ్ ఎగ్జాంపుల్. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఏరియల్లా లేకపోతే ఏంటి టైమ్స్ న్యూ రోమనా ఏంటి ఫాంట్ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి డిసైడ్ చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ని డిసైడ్ చేస్తే విత్, హైట్, డిస్ప్లే ప్రాపర్టీస్ మీకు ఆల్రెడీ తెలుసు. విత్ అండ్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. డిస్ప్లే వచ్చేసరికి ఇన్లైన్ ఎలిమెంట్స్ని ఇన్లైన్గా డిస్ప్లే చేయాలా లేకపోతే బ్లాక్ లెవెల్లో డిస్ప్లే చేయాలా, ఇన్లైన్ బ్లాక్ అని చెప్పి డిస్ప్లే ప్రాపర్టీలో మనం డిసైడ్ చేస్తాం. అండ్ బార్డర్ ప్రాపర్టీస్ వచ్చేసరికి బార్డర్లో బార్డర్ రేడియస్, బార్డర్ విత్ అండ్ బార్డర్ కలర్, బార్డర్ ఎలా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేసేవి ఈ బార్డర్ ప్రాపర్టీస్. బార్డర్ రేడియస్ వచ్చేసరికి ఈ కర్వ్డ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి తీసుకురావడానికి బార్డర్ రేడియస్ యూజ్ అవుతుంది. బార్డర్ విత్ ఎంత విత్ ఉండాలి బార్డర్ అని చెప్పి బార్డర్ విత్ డిసైడ్ చేస్తుంది. అండ్ బార్డర్ కలర్ విషయానికి వచ్చేస్తే బార్డర్ ఏ కలర్లో ఉండాలనేది బార్డర్ కలర్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాటింగ్ రిలేటెడ్ ప్రాపర్టీస్. టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి, టెక్స్ట్ కలర్ కాదండి, ఓన్లీ కలర్ అనే ప్రాపర్టీ. అండ్ కలర్ స్పెల్లింగ్ ఇదే, COLOR అన్నది ఇక్కడ ప్రాపర్టీ నేమ్ కింద వాడాలి, COLOUR కాదు. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి సెంటర్లో అలైన్ అవ్వాలా లేదా లెఫ్ట్లో ఆర్ రైట్లో అలైన్ అవ్వాలి అన్నది, ఎక్కడ అలైన్ అవ్వాలన్నది ఈ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ ద్వారా మనం డిసైడ్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి లోవర్ కేసా, అప్పర్ కేసా, స్మాల్ కేసా అని చెప్పి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా మనం డిసైడ్ చేస్తాం. అండ్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ విషయానికి వచ్చేసరికి బాక్స్ మోడల్లో ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అట్లీస్ట్ తెలియాలి. ప్యాడింగ్ వచ్చేసరికి బార్డర్ అండ్ కంటెంట్కి మధ్యలో స్పేసింగ్. ఫర్ సపోజ్ ఈ ప్యాడింగ్ అనే వర్డ్కి ఈ ప్యాడింగ్ లెఫ్ట్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ రెండిట్లకి మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ని డిసైడ్ చేసేది ఏదైతే ఉందో అది మార్జిన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది చుట్టూ మనకి బార్డర్ ఉంది అనుకుంటే ఈ బార్డర్కి ఈ మధ్యలో ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్కి మధ్యలో ఉన్న స్పేస్ని మనం ప్యాడింగ్ అంటాం. ఓకే, ఈ ప్యాడింగ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి నువ్వు ఎక్కువ సైజ్ పెంచుతూ ఉంటే ఈ బార్డర్కి ఈ కంటెంట్కి మధ్యలో ఉన్న గ్యాప్ పెరుగుతుంది. అండ్ మార్జిన్ విషయానికి వచ్చేస్తే మార్జిన్ తాలూకా వాల్యూ పెరుగుతుంటే రెండు ఎలిమెంట్స్, ఫర్ సపోజ్ ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ ఒకటి ఉంది, గ్రీన్ కలర్ బాక్స్ ఒకటి ఉంది, వీటికి మధ్యలో స్పేస్ ఒక 10 పిక్సెల్ అనుకుందాం. ఇప్పుడు మార్జిన్ 20 పిక్సెల్ అంటే వీటికి రెండిట్లకి మధ్యలో ఉన్న గ్యాప్ అన్నది మనకి పెరుగుతుంది అనమాట. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ ఈ సిఎస్ఎస్ సింటాక్స్ ఈ రెండింటిని వాడి మనం VS కోడ్లో ఎలా అప్లై చేయాలి, HTMLకి అండ్ సిఎస్ఎస్ ఎలా అప్లై చేయాలి, ఓకే, అప్లై అవుతున్నాయా లేదా అన్నది ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. ఓకే, ఎలా వాడాలి అన్నది చూద్దాం. ఓకే, సో నేను ఒక కొత్త ఫోల్డర్ అయితే తీసుకుంటున్నాను. ఆ ఫోల్డర్లో సిఎస్ఎస్ ఫండమెంటల్స్, ఆ ఫోల్డర్కి సిఎస్ఎస్ ఫండమెంటల్స్ అని చెప్పి పేరు పెడుతున్నాను. ఓకే, సో ఓకే, అండ్ ఈ ఫోల్డర్ని నేను VS కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే,
ఓపెన్ చేసిన తర్వాత ఒక కొత్త ఇండెక్స్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. index.html అని క్రియేట్ చేసి బాయిలర్ ప్లేట్ కోడ్కి ఎక్స్క్లమేషన్ మార్క్ ట్యాబ్ ఆర్ ఎంటర్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను. బాయిలర్ ప్లేట్ కోడ్ రావాలంటే షిఫ్ట్ 1 మీద క్లిక్ చేస్తే ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. తర్వాత ట్యాబ్ ఆర్ ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా, అంటే ప్రతి HTMLకి కావాల్సిన బేసిక్ కోడ్ మళ్ళీ కావాల్సిన సేమ్ కోడ్ ఏదైతే ఉందో, కామన్ కోడ్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూడాలి అని అంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. మీరు ఆల్రెడీ లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశారు అని అనుకుంటున్నాను. చేయకపోతే ఖచ్చితంగా లైవ్ సర్వర్ లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ రెండింటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. ఓకే, రెండింటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. క్రోమ్ ఎందుకు ఓపెన్ చేశానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ద్వారా మనం ఒకటి డిజైన్ చేద్దాం. దాన్ని సేమ్ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఈ లాగిన్ మీద క్లిక్ చేశాను కదా. సో ఈ లాగిన్లో ఉన్న ఈ రిక్వెస్ట్ OTP అని చెప్పి బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం డిజైన్ చేద్దాం. ఓకే, సో ఓకే, ఈ బటన్ అయితే డిజైన్ చేద్దాం. రెండింటిని అయితే పక్కన పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను కోడ్ రాస్తున్నాను అండ్ మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మనకి బటన్ కావాలంటే ఏ ఎలిమెంట్ వాడాలి? సో బటన్కి BTN. ఓకే, BUTTON. BTN అనేది ఎమెట్ షార్ట్ కట్. BTN ఎంటర్ చేస్తే మనకి సజెషన్ వస్తుంది. దాని మీద మనం ట్యాబ్ ఆర్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి బటన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో బటన్ అని టైప్ చేసి అందులో ఉన్నది ఏంటి? రిక్వెస్ట్ OTP కదా, రిక్వెస్ట్ OTP, రైట్, సేవ్ చేశాను. సో ఇక్కడ మనకి అవుట్పుట్లో రిక్వెస్ట్ OTP వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది నేను CSS అప్లై చేయాలి. మీకు CSSలో ఎన్ని టైప్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ తెలుసు. 3 టైప్స్ ఆల్రెడీ చెప్పాను, రైట్. 3 టైప్స్ ఏంటంటే ఇన్లైన్ CSS రాయొచ్చు, లేదనుకుంటే ఇన్ పేజ్ CSS ఆర్ ఇంటర్నల్ CSS కింద రాయొచ్చు, లేదనుకుంటే ఎక్స్టర్నల్ CSS రాయొచ్చు. నేను ఇప్పుడు అప్లై చేస్తున్న మెథడ్ వచ్చేసరికి ఇన్ పేజ్ ఆర్ ఇంటర్నల్ CSS. ఓకే, నేను స్టైల్ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. స్టైల్ అనే ట్యాగ్ తీసుకొని ఆ స్టైల్ అనే ట్యాగ్ ఎక్కడ రాయాలి? ఖచ్చితంగా హెడ్ ట్యాగ్లో రాయాలి. ఓకే, టైటిల్కి పైన రాయొచ్చు, టైటిల్ కిందైనా రాయొచ్చు, బట్ ఇది హెడ్ ట్యాగ్ లోపడే రాయాలి, రైట్. ఓకే, స్టైల్ అనే ట్యాగ్ తీసుకున్న తర్వాత నేను టార్గెట్ చేయాల్సింది ఆర్ సెలెక్ట్ చేయాల్సింది సెలెక్టర్ కదా. CSS సింటాక్స్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ రాయాల్సింది దేన్నైతే మనం సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని రాయాలి. ఇక్కడ సెలెక్టర్ వచ్చేసరికి ఏంటి? బటన్ని. నేను బటన్ని టార్గెట్ చేయాలి కాబట్టి బటన్ అని రాస్తున్నాను. బటన్ని సెలెక్ట్ చేయాలి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత నేను దీనికి ఏం చేయాలి? బటన్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది అక్కడ, రైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఉంది, రైట్. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం అప్లై చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ద్వారా ప్రాపర్టీ తీసుకొని ఆరెంజ్ రెడ్ అప్లై చేద్దాం, రైట్. సేవ్ చేశాను. సో మనకి ఆ బటన్కి అయితే ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది. బట్ లోపల ఉన్న టెక్స్ట్ ఏ కలర్లో ఉంది? వైట్ కలర్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, రైట్. సో కలర్ వైట్. ఓకే, వైట్ అప్లై చేసేసాను. బట్ దీనికి చుట్టూ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎటువంటి షాడో లాంటిది ఏమీ లేదు. బట్ ఇక్కడ షాడో అది వస్తుంది. సో ఆ షాడో అది రాకుండా ఉండడం కోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బార్డర్ ఉంది కదా, అది నన్ పెట్టండి. ఓకే, బార్డర్ ప్రాపర్టీ వాల్యూ నేను ఎంత పెడుతున్నాను? నన్ను పెడితే బార్డర్ ఏమీ లేదు. బట్ ఇంకా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ రిక్వెస్ట్ OTP అనే టెక్స్ట్కి అండ్ ఈ చుట్టూ ఉన్న బాక్స్ ఏదైతే ఉందో బటన్ తాలూకు బార్డర్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యలో స్పేస్ అయితే ఉంది. ఆ స్పేస్ ఇప్పుడు మనం తెప్పించాలి. వాటి కోసం నేను చెప్పాను కదా, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. ప్యాడింగ్ ఎలా యూజ్ చేయాలి అని అంటే ప్యాడింగ్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. ప్యాడింగ్ లెఫ్ట్లో ఎంత అప్లై చేయాలి? ఒక 40 పిక్సెల్ అప్లై చేద్దాం. ఓకే, ప్యాడింగ్ లెఫ్ట్లో ఒక 40 పిక్సెల్, రైట్. 40 పిక్సెల్ అయితే అప్లై చేశాను. అండ్ ప్యాడింగ్ రైట్లో కూడా సేమ్ ఒక 40 పిక్సెల్ అప్లై చేశాను. లెఫ్ట్ రైట్ 40 ఈక్వల్గా అప్లై చేశాను. అండ్ టాప్ బాటమ్ కూడా అప్లై చేయాలి. ఓకే, ప్యాడింగ్ టాప్ అంటే టాప్లో అప్లై అవుతుంది కదా. సో ఒక 10 పిక్సెల్ ఇద్దాం.
అండ్ అలాగే నేను మళ్ళీ రాయకుండా దీన్నే జస్ట్ డూప్లికేట్ చేసుకొని ప్యాడింగ్ బాటమ్ అని చెప్పి రాస్తే సరిపోతుంది కదా. దానికి ఒక షార్ట్ కట్ ఉంది. షిఫ్ట్ ఆల్ట్, ఏ లైన్ అయితే మీరు డూప్లికేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లైన్లో కర్జర్ పెట్టి షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏరో మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. ఓకే, ప్యాడింగ్ టాప్ తీసేసి బాటమ్ పెడితే మనకి బాటంలో కూడా 10 పిక్సెల్ వచ్చింది, రైట్. ఇంకా వెడల్పు ఎక్కువ ఉంది కదా అనుకుంటే స్పేసింగ్ జస్ట్ దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి సరిపోతుంది. 80 అండ్ 15 అప్లై చేసి అవుట్పుట్ చూద్దాం. సేవ్. ఓకే, ఇంకా సరిపోలేదు అనుకుంటే జస్ట్ 200 ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇది గాట్ ఇట్. బట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్ రావట్లేదు అని అంటే దానికోసం మీరు క్రోమ్లో ఒక ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇలాగా మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఇక్కడ ఇది వచ్చేసరికి సెలెక్టర్, ఇవన్నీ వచ్చేసరికి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మనం కామాతో సపరేట్ చేసాం. ఓకే, ఇది వచ్చేసరికి కలర్ వచ్చేసరికి ప్రాపర్టీ నేమ్, ఇక్కడ వైట్ వచ్చేసరికి ప్రాపర్టీ వాల్యూ. ఇవన్నీ కూడా అంతే. ప్యాడింగ్ టాప్ వచ్చేసరికి ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ. ప్రతి ప్రాపర్టీని మనం కామాతో సపరేట్ చేస్తాం. ఈ కర్లీ బ్రేసెస్లో రాసిన దాన్ని అంతటిని కలిపి మనం ఏమంటాం, డిక్లరేషన్ బ్లాక్స్ అంటాం. ఓకే, ఇది సెలెక్టర్, ఇది డిక్లరేషన్ బాక్స్. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.